బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఛత్తీస్గఢ్ అడవుల్లో మావోయిస్టులను ఎదుర్కోవడంలో బస్తర్ పోలీసులు సరికొత్త వ్యూహాన్ని అనుసరిస్తున్నారు. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి అనే కోణంలో డిపార్ట్మెంట్ ఓ కొత్త ప్లాన్ వేసింది. శత్రువును దెబ్బతీయాలంటే శత్రువు ఎత్తుగడలే ఆయుధంగా మార్చుకోవాలని నిర్ణయించారు. లొంగిపోయిన మావోయిస్టులతో పోలీసులకు ట్రైనింగ్ ఇప్పిస్తున్నారు. ఐఈడీ గుర్తించడం, ఎమర్జెన్సీ మెడికల్ సపోర్ట్, గెరిల్లా యుద్ధ వ్యూహాల్లో ఆరితేరిన అన్నలతోటి పోలీసులకు శిక్షణ ఇస్తున్నారు. బస్తర్ ఐజీ సుందర్రాజ్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం రూపుదిద్దుకుంది. ఇందుకోసం సుక్మా, బీజాపూర్, దంతెవాడ, కాంకేర్ జిల్లాల నుంచి ఎంపిక చేసిన మాజీ మావోయిస్టులను ప్రత్యేక నోడల్ అధికారుల పర్యవేక్షణలో శిక్షణా కేంద్రానికి తరలించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ఖమ్మం ప్రతినిధి అన్వేష్ అందిస్తారు. అన్వేష్, బస్తర్లో నక్సల్స్ పై పోలీస్ యుద్ధంలో ప్రధాన లక్ష్యం ఏంటి? ఎస్ తరంగిణి, ఛత్తీస్గఢ్ పోలీసులు మావోయిస్టుల ఎరువేతలో మరొక ముందడుగు వేశారని చెప్పాలి. లొంగిపోయినటువంటి మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో వారిని వారి యొక్క జవాన్లకు ట్రైనింగ్ తీసుకుంటున్న బస్తర్ ఫైటర్స్ మరియు కొంతమంది జవాన్లకు వారైతే పోలీసులకు సహాయకులుగా వీళ్ళని మావోయిస్టులు లొంగిపోయిన మావోయిస్టులని ఎంచుకుంటున్నారు. దీనికి కారణం ఏంటంటే ఛత్తీస్గఢ్ అడవుల్లో లొంగిపోయిన మావోయిస్టులు అణువణువు అడవుల్లో వాళ్ళకి ప్రతి ఒక్క గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ అణువణువు తెలిసి ఉంటుంది. అందుకని వీళ్ళకి సహాయకులుగా నియమించినట్లయితే ఈ పోలీసులకు వారు అడవుల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క విషయం గురించి క్లుప్తంగా వివరించే అవకాశాలు ఉన్నందున వీరిని వారి సహాయకులుగా మన పోలీసులు అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఇదే అంశం బస్తర్ ఐజీ సుందర్రాజ్ పీ కూడా ప్రత్యేక నోడల్ ఆఫీసర్ల సమక్షంలో ఈ మావోయిస్టులు ఎవరైతే లొంగిపోయిన మావోయిస్టులు అయితే ఉన్నారో ఆ మావోయిస్టులకి ప్రత్యేక ట్రైనింగ్ ఇస్తాడు. మావోయిస్టులకు ఇటు బస్తర్ ఫైటర్స్ కు అనేక మంది జవాన్లకు వీళ్ళకి సహకారాలు అందిస్తున్నారు. ఈ మన కాంకేర్ జిల్లా మరియు బస్తర్లో ఉన్నటువంటి బీజాపూర్ అలాగే జాదల్పూర్ వంటి పట్టణాల్లో ఈ బస్తర్ ఫైటర్స్ కి మరియు ఆ జవాన్లకు ఈ లొంగిపోయిన మావోయిస్టులతో వీళ్ళకి ఐఈడీ మరియు నిర్వీర్యం చేసేటువంటి ఎక్కడైతే ఐఈడీలు మావోయిస్టులు ఏర్పాటు చేశారో ఆ ఐఈడీలను ఎలా కనుగొనాలి, ఏ విధంగా కనుగొనాలి అనే అనేక అంశాలకు ముందుకు వెళ్ళడానికి ఈ సహాయ సహకారాలు అందించడానికి వీరినైతే నియమించినట్లు తెలుస్తుంది. అన్వేష్, నక్సల్స్ మాజీ సభ్యులు ఇప్పుడు పోలీస్ సహాయకులుగా మారడం ద్వారా ఏ విధమైన లాభాలు పొందుతున్నారు? ఈ మావోయిస్టులు ఎవరైతే పోలీస్ సహాయాలుగా మారటం వల్ల పోలీసులకు అనేక లాభాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే ఇంకా లొంగిపోకుండా అడవుల్లో ఉన్నటువంటి మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో వారిని కూడా ఇట్లా ఉద్యోగాలు ఇప్పిస్తూ సహాయకులుగా ఉంచుతూ వీరికి ఆ జీతభత్యాలు అటు ఛత్తీస్గఢ్ రాష్ట్రం అందిస్తూ, అంతేకాకుండా లొంగిపోయిన మావోయిస్టులకి పునరావాసాలు కల్పిస్తున్నటువంటి పోలీసులు మీద నమ్మకం ఏర్పడడంతో ఈ ఉన్నటువంటి ఎవరైతే ఇంకా అడవుల్లో ఇప్పుడు ఆపరేషన్ కగారు నేపథ్యంలో అనేక మంది మావోయిస్టులు అమిత్ షా చెప్పిన విధంగా అందరూ లొంగిపోయిన క్రమంలో ఈ మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో వీరికి పోలీసుల పైన నమ్మకం ఏర్పడి మిగతా ఉన్నటువంటి మావోయిస్టులకు కూడా అటు ఫోన్ల ద్వారా కానీ వారికి ఉన్న అనుగుణంగా ఉన్నటువంటి అనేక విధాలుగా వారిని సమాచారం అందిస్తూ పోలీసులు మంచిగా పునరావాసాలు కల్పిస్తున్నారని అనేక కార్యక్రమాలు చెప్పడంతో ఉన్నటువంటి మావోయిస్టులు కూడా అడవుల్లో ఇంకా మిగిలిన మావోయిస్టులు కూడా వచ్చి లొంగిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నందున వీళ్ళని సహాయకులుగా ఉపయోగిస్తున్నట్లు తెలుస్తుంది. అన్వేష్, ఇప్పుడు ఈ పోలీస్ జవాన్లకు మాజీ నక్సల్స్ ఏ రకమైన శిక్షణ ఇస్తున్నారు? ఆ శిక్షణ అంటే ఇప్పుడు ఏదైతే మావోయిస్టులు అడవుల్లో పెట్టినటువంటి ఐఈడీలు ఉన్నాయో ఆ ఐఈడీలని ఏ విధంగా నిర్వీర్యం చేయాలి, వాటిని ఏ విధంగా కనుగొనాలి, అంతేకాకుండా ఎక్కడెక్కడ ఐఈడీలు నిర్మించారో కూడా ఈ లొంగిపోయిన చాలా మంది ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో చాలా మంది అటు ఆశన్న లాంటి ప్రధాన మావోయిస్టులు సెంట్రల్ కమిటీ మెంబర్ లొంగిపోవడంతో ఆశన్నతో పాటు సుమారు 250 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఆ 250 మందిలో అనేక మంది వారి గ్రామాల్లో అత్యంత పట్టున్నటువంటి మావోయిస్టులు ఆశనతో పాటు లొంగిపోయారు. వీరందరికీ కూడా అడవుల్లో అణువణువు తెలిసిన మావోయిస్టులు లొంగిపోవడంతో వీళ్ళు పోలీసులకు వచ్చేసి ఐఈడీలను ఎలా నిర్వీర్యం చేయాలి, ఏ విధంగా నిర్వీర్యం చేయాలి, అసలు మావోయిస్టులు అనేవారు ఐఈడీలను ఏ విధంగా తయారు చేస్తారు, ఎక్కడెక్కడ పెట్టారు అనే విషయాలపైన పోలీసులకు సహాయకులకు జవాన్లకు అందించే అవకాశాలు ఉన్నాయి తరంగిణి.
అన్వేష్, ఈ గెరిల్లా యుద్ధ శిక్షణ ఏదైతే ఉందో పోలీసుల ఫీల్డ్ ఆపరేషన్లలో ఎలా ఉపయోగపడుతుందంటారు? ఫీల్డ్ ఆఫీసు పోలీసులకి వచ్చేసి అడవుల్లో మావోయిస్టులకి అనేక చోట్ల అనేక ప్రాంతాలు అటు అబుజుమడి కానీ ఇటు బీజాపూర్ కానీ ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి ఇటు కాంకెర్ కానీ అనేక ప్రాంతాల్లో మావోయిస్టులు వాళ్ళు కంచుకోటలుగా మొన్నటి వరకు ఉన్నటువంటి ఆ ప్రాంతాలు ఇవన్నీ. ఈ ప్రాంతాల్లో అనేక చోట్ల గ్రామాల్లో ఉన్నటువంటి కమిటీలతో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి పటేల్ కమిటీలతో ఈ మావోయిస్టులు బాగా ఆ ఎప్పటికప్పుడు టచ్లో ఉంటూ వారిని ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ ఉంటారు. అటువంటి ప్రాంతాల్లో ఈ పోలీసులు ఇప్పుడు ఉన్నటువంటి మిగతా మావోయిస్టులు కూడా ఆ ఎన్కౌంటర్లో ఏరివేస్తారా లేదా వారు లొంగిపోతారా అనే విషయాలపైన ఈ సహాయకులుగా వీరిని ఎంచుకున్నట్లయితే మనకు తెలుస్తుంది తరంగిణి. అయితే ఈ నిర్ణయం భద్రతా పరిస్థితిపై ఎలా ప్రభావం చూపుతుందంటారు? భద్రతా పరిస్థితిపై ఈ నిర్ణయం అనేది అయితే అత్యంత మంచిగా చూపుతుందని తెలుస్తుంది. ఎందుకంటే బస్తర్ ఐజీతో ఇప్పటికే ఆ ఛత్తీస్గఢ్ రాష్ట్ర హోమ్ మినిస్టర్ మాట్లాడి మంచి నిర్ణయం తీసుకున్నారు, ముందుకు వెళ్ళండి, ఈ విషయంలో ఉన్నటువంటి మావోయిస్టులకు ఇలా ఆ ప్రభుత్వం మీద మంచి ఒపీనియన్ రావడంతో ఉన్నటువంటి వారు కూడా వచ్చి లొంగిపోవడానికి అనేక ఆస్కారాలు ఉన్నాయని, కాబట్టి మంచి నిర్ణయం తీసుకున్నారని బస్తర్ ఐజీ సుందర్ రాజ్పీతో అలాగే కొంతమంది ముఖ్య ఎస్పీలతో అటు కాంగర్ జిల్లా ఎస్పీ కళ్యాణ్ కుమార్ ఎలిసిలే అలాగే ఐపీఎస్ గుండాల ఇటువంటి ముఖ్య తెలుగు ఐపీఎస్లతో మాట్లాడి కూడా ఆల్రెడీ మాట్లాడారని మనకైతే సమాచారం అందుతుంది. అటు ఛత్తీస్గఢ్ హోమ్ మినిస్టర్ కూడా ఈ నిర్ణయం పైన చాలా సంతృప్తిగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది తరంగిణి. రైట్, థ్యాంక్ యూ అన్వేష్. ఇటీవల కాలంలో కేంద్రం బలగాలు మావోయిస్టులపై ఆపరేషన్ కగార్ చేపట్టిన సంగతి తెలిసిందే. దీంతో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున మావోయిస్టులు లొంగిపోయారు. అయితే లొంగిపోయిన నక్సల్స్ను పోలీసులు కీలక ఆపరేషన్ కోసం వాడుకుంటున్నారు. కౌంటర్ టెర్రరిజం అండ్ జంగిల్ వార్ఫేర్ కోసం మావోయిస్టులతో పోలీసులు శిక్షణ తీసుకోనున్నారు. ఇటీవల లొంగిపోయిన మావోయిస్టులలో ఐఈడీలు, గెరిల్లా వ్యూహాలలో సిద్ధహస్తులైన డజనుకు పైగా మావోయిస్టులను కాంకేర్లోని సిటీజేడబ్ల్యూ కళాశాలకు పంపించారు. అక్కడ వారు పోలీస్ అధికారులకు ఐఈడీ నిర్వహణ, గెరిల్లా యుద్ధ వ్యూహంలో ప్రత్యేక శిక్షణ ఇస్తారు. దానితో పాటు కొత్తగా నియమితమైన డిఎస్పీలకు, ఎస్ఐలకు గెరిల్లా యుద్ధానికి సంబంధించిన ప్రత్యేక శిక్షణ అందిస్తారని బస్తర్ ఐజీ తెలిపారు. మావోయిస్టుల కార్యక్రమాలపై పోలీసులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. కాగా ఇదివరకే అడవిలో రహదారులపై అమర్చిన ఐఈడీలను గుర్తించడంలో నక్సలైట్లు ఎంతగానో సహాయపడ్డారని పోలీసులు తెలిపారు. మావోయిస్టులు సాధారణంగా ఐఈడీలను అమర్చే క్రమంలో ఆకులను, ఇతరత్ర సహజ సంకేతాలను ఉపయోగిస్తారని, వాటిని గుర్తించడంలో లొంగిపోయిన మావోయిస్టులు ఎంతగానో ఉపయోగపడతారని తెలిపారు. అయితే ఇటీవల లొంగిపోయిన 600 మంది మావోయిస్టులను బస్తర్లోని 6 పునరావాస కేంద్రాల్లో ఉంచుతున్నామని, జనజీవన స్రవంతిలో కలిసిపోయేందుకు వారికి యోగా, కౌన్సిలింగ్, స్కిల్ డెవలప్మెంట్, ఉపాధి శిక్షణ తదితరాలు అందిస్తున్నామని తెలిపారు. అదేవిధంగా సైకాలజిస్టుల పర్యవేక్షణలో వారి ఆలోచన విధానాన్ని మార్చడానికి ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నామని తెలిపారు. మావోయిస్టుల మెడికల్ వింగ్లో పనిచేసిన వారు కూడా ఈ శిక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఎన్కౌంటర్లలో తీవ్రంగా గాయపడిన సీనియర్ మావోయిస్టులు కూడా అడవుల్లో సరైన వసతులు లేకున్నా ఎలా ప్రాణాలు కాపాడుకోగలుగుతున్నారు?
వారి చికిత్సా విధానాలు ఏమిటి అనే అంశాలపై పోలీసులకు అవగాహన కల్పిస్తున్నారు. అల్లోపతి వైద్యంతో పాటు వారు అనుసరించే ప్రథమ చికిత్స పద్ధతులు అడవుల్లో పనిచేసే జవాన్లకు ప్రాణరక్షక కవచంగా మారతాయని అధికారులు భావిస్తున్నారు.